జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. ఖమ్మం జిల్లా బురాన్పురంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రి, పెద్ద కూతురు అత్యంత కిరాతకంగా చంపబడ్డారు. అలాగే తల్లి, చిన్న కూతురు దారుణమైనటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి నలుగురు ఇలా దారుణమైన పరిస్థితుల్లో ఎందుకున్నారు, ఎలా ఉన్నారు అర్థం కానటువంటి పరిస్థితి. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్ళు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఫోన్ తీయలేదని రావడంతో మొత్తం అందరూ కలిసి ఈ విషయాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరూ ఎందుకు చనిపోయారు, వీళ్ళిద్దరూ ఎందుకు హాస్పిటల్ పాలయ్యారు, ఇవన్నీ స్థానికంగా ఉన్నటువంటి ఓ వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సతీష్ గారు, అసలు ఏం జరిగిందండి? ఎందుకు చనిపోయారు? తండ్రి 2 రోజుల క్రితం చనిపోయాడు, కూతురు నిన్న చనిపోయిందని చెప్తున్నారు. ఇంకో భార్య, ఇంకొక కూతురునేమో ఈరోజు హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి పరిస్థితి. భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది, అందుకే ఇలా అయిందని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? మీరు చుట్టుపక్కల స్థానికంగా ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది. ఏం జరిగింది? ఫస్ట్ మీరే చూసారని కూడా అంటున్నారు. అసలు అయితే మేడం, నిన్న అంటే 2 డేస్ బ్యాక్ నుంచి తల్లిదండ్రులు ఫోన్ చేస్తే అమ్మాయి ఫోన్ ఎత్తట్లేదని వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లి, తండ్రి, అమ్మాయి వాళ్ళ తమ్ముడు ముగ్గురు ఇంటికి వచ్చారు. ఓకే. 6:30, 7 ఆ ప్రాంతంలో వచ్చారు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రి, తమ్ముడు. అయితే తలుపులు ఎంత కొట్టినా తలుపులు తీయట్లేదు, ఇంట్లో నుంచి స్మెల్ వస్తుందని నాది ఆపోజిట్ ఇల్లే తనకి. ఓకే ఓకే. ఆపోజిట్ లో అయ్యేలోపు కొంచెం రండయ్యా, మరి అమ్మ ఇంట్లో నుంచి అది స్మెల్ వస్తుంది, తలుపు తీయట్లేదు, ఎంత డోర్ కొట్టినా నాకు భయం వేస్తుంది అది ఇదని అనే లోపు నేను పోయి చూస్తే కిటికీలోంచి చూసే లోపు చిన్న పాప ప్రాణ భయంతో కొంచెం కండ్రెప్ప కొట్టుకుంటా బయటికి చూస్తుంది. ఓకే. మేము అప్పటికి 100 డయల్ చేసినాను. మన పోలీస్ వాళ్ళు వచ్చారు, 2 టౌన్ కానిస్టేబుల్ వచ్చాడు, బీట్ పార్టీ కానిస్టేబుల్. ఆయన రాగానే, అన్న మరి ఇట్లా పాప కళ్ళు తెరిచి చూస్తుందన్న అంటే, తలుపు కొట్టేసేయండి, మీరు ఇమీడియట్లీ పాపని హాస్పిటల్ తీసుకోబోండి అన్న, పాపన్న బతుకుద్దేమో చూద్దామని డోర్ కొట్టేసి పాపని తీసుకెళ్ళాము. పాపని తీసుకొని పోయినాక అంటే తండ్రి, పెద్ద పాప ఇద్దరు డెత్ కన్ఫర్మ్డ్. అయితే తల్లి పరిస్థితి ఏందా అని అక్కడ ఒక చీపిరి ఉంటే చీపిరి తోటి తల్లి ముఖం మీద సైడ్ కన్నం, ఇట్లా ముఖం కనిపెట్టలేదని అనే లోపు అమ్మాయి రమ్య తల్లి కనురెప్పలు ఆడిచ్చింది. ఇట్లా ఆవిడ బ్రతికే ఉంది. కనురెప్పలు ఆడిచ్చే లోపు కానిస్టేబుల్ గారు ఏం చేశారంటే, అన్న మరి రమ్య కూడా బతికే ఉందన్న, కొంచెము ఈ అమ్మాయిని కూడా హాస్పిటల్ తీసుకెళ్దామన్నా అంటే 108 చేస్తే ఒక 10 సార్లు చేస్తున్నాము. 108 వాళ్ళు రెస్పాండ్ కాకుంటే అమ్మాయి వాళ్ళ తమ్ముడు అప్పి ఆటో 7 సీటర్ ఆటో తోలుతాడు అమ్మాయి వాళ్ళ తమ్ముడు. ఓకే. పాపని అదే ఆటోలో పాపని పంపించాను ఆల్రెడీ. అయితే మళ్ళీ అబ్బాయికి ఫోన్ చేసి, అరే నాయన మీ అక్క కూడా బతికే ఉన్నది, కండ్రెప్పలు ఆడిస్తుంది, అర్జెంట్ గా వెనక్కి వచ్చేస్తే నీ అక్కని పాపని ఇద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేద్దామని మళ్ళీ అబ్బాయిని వెనక్కి పిలిపించి అదే ఆటోలో అమ్మాయిని, చిన్న పాపని, తల్లిని గవర్నమెంట్ హాస్పిటల్ పంపించాం. గవర్నమెంట్ హాస్పిటల్ పంపించాక ఇక తండ్రి చనిపోయి ఉండడం, రక్తపు మడుగులో ఉన్నాడు అబ్బాయి. పోలీసు వాళ్ళు వచ్చారు, ఫోరెన్సిక్ పోలీసు వాళ్ళు వచ్చారు, అక్కడ క్లూస్ టీమ్ వాళ్ళు వచ్చి విజువల్స్ తీసుకున్నారు మొత్తం. అయితే మేడం, నిన్న ఈ చనిపోయిన వ్యక్తి భార్య రమ్య అనే అమ్మాయి మాకు మార్నింగ్ 10కి ఇంట్లో అంటే బయట కనపడ్డది రోడ్డు మీద. ఓహో. ఓకే. అప్పటికి భర్త చనిపోయిండు, పెద్ద బిడ్డ చనిపోయింది, పాపని ఇంట్లో పెట్టి చిన్న పాపని 9కి బయటకు వచ్చేటప్పుడేమో మా అమ్మకి కనపడ్డది, 10కి ఇంటికి వచ్చేటప్పుడు నాకు కనపడ్డది. అప్పటికి అమ్మాయి కొంచెం భయం అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ కనపడుద్ది కదా, కొంచెం భయం ఉంది. ఇదేంటి అమ్మాయి రోజు యాక్టివ్ ఉంటది కదా, ఇట్లుంది ఏందని అప్పటికి నాకు కొంచెం డౌట్ ఉండే. మళ్ళీ తర్వాత 11కి ఏం చేసింది, ఇంటి పక్కన ఇప్పుడు ఈ చనిపోయిన వ్యక్తులు ఇంటి పక్కన ఇద్దరు లేడీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఫ్యామిలీ, భార్య భర్తలు, ముసలోళ్ళు. వాళ్ళు ఏం చేశారు, మరి 2 రోజుల నుంచి మీ ఆయన కనపడట్లేదు అమ్మా, రాము ఎక్కడున్నాడు ఏందమ్మా అంటే, మా ఆయనకి జ్వరం వచ్చిందా అంటే ఇంట్లోనే ఉంటున్నాడని శనివారం చెప్పిందంట. శనివారం చెప్తే సర్లే అనుకుని ఆమె కూడా వదిలేసింది. నిన్న కూడా మార్నింగ్ అడిగితే ఫీవర్ వచ్చింది, హాస్పిటల్ అంటే మన లావు ఈగలు వస్తాయి కదా మేడం, డీకంపోజ్ అయ్యాక బాడీ, ఆ ఈగలు రూమ్ చుట్టూరు తిరిగే లోపు ఆంటీకి డౌట్ వచ్చి, మరి ఈగలు ఎందుకు ఇట్లా వస్తున్నాయి, వాసన వస్తుంది అది అంటే, పాపకి విరోచనాలు అవుతున్నాయి, ఇంట్లోనే మోషన్ పోయింది, అందుకే ఇట్లా ఈగలు వస్తున్నాయి అంటే అని పక్కేంటి ఆమె ముసలామెకి కొంచెం నమ్మబలికింది. మ్యాన్ ఎక్కడ ఉండమ్మా అంటే, మా ఆయన లేడా అంటే హాస్పిటల్కి వెళ్ళాడని చెప్పింది.
ఎవరిని ఫోన్ ఎత్తని, ఎవరన్నా ఫోన్ చేసినా, రాముకి చేసినా, తనకి చేసినా తనే మాట్లాడుతుంది. ఓహో! ఎవరిని అసలు ఇంట్లో ఫోన్ ఇయ్యలేదు. ఇంటి పక్కన ఆమె బాగా ట్రై చేసింది లోపలికి పోదామని. ఓకే. ఆమెని ట్రై చేయలేదు. 11కి ఆంటీ ఇడ్లీ తీసుకొచ్చి ఇస్తే బాడీ దగ్గర రూమ్ లో పోయి పాపకి, చిన్న పాపకి ఇడ్లీ పెట్టినట్టుంది. 2 ప్లేట్లు ఇడ్లీ ఇస్తే చెరి ప్లేట్ ఇడ్లీ తిన్నారు. ఓకే. బాడీ అంటే బాడీ అవతారాన్ని బట్టి మినిమం 48 అవర్స్ అయ్యింది. అయ్యుంటది. అదే. 48 అవర్స్ అయిన తర్వాత నిన్న 10కి నాకు కనిపిస్తది. 11కి ఇంటి పక్కన ఆమె టిఫిన్ ఇస్తే టిఫిన్ తీసుకుపోయి టిఫిన్ తింటది. ఆ! అసలు ఈ భర్త ఏం చేస్తాడు? అంటే ఈమెం లైవ్ చేస్తదండి? ఇద్దరు ఏం చేస్తారు అసలకి? భర్త వచ్చేసి మేడము N45 ఆన్లైన్ పేపర్ ఉంటది కదా, ఆన్లైన్ పేపర్స్ ఉంటాయి కదా మేడం, అందులో వర్క్ N45 చేస్తాడా ఆయన? అందులో జిల్లా ఇన్ఛార్జ్ అబ్బాయి ఓహో! రాము. ఈమెం చేస్తది? అమ్మాయి హౌస్ వైఫ్ మేడం. ఇది రెంట్ హౌసే. రెంట్ హౌస్ మా ఇంటి ఎదురుగా రెంట్ వచ్చేసి వీళ్ళు 4 ఇయర్స్ అవుతుంది. హుహు. పిల్లల వయసు ఎంత ఉంటదండి? పాప వయసు, పెద్ద పాప వయసు, చనిపోయిన పాప 5 ఇయర్స్ మేడం. ఇప్పుడు ఉన్న పాప? చిన్న పాపకి 3 ఇయర్స్. అసలు ఏం జరిగి ఉంటదని మీరు అనుకుంటున్నారు? అదేదో గొడవ కూడా అయింది ఇద్దరి మధ్యన అని కూడా ఏదో న్యూస్ వస్తుంది. నిజమేనా అది? ఏం జరిగి ఉంటది అసలు? అంటే మేడం వాస్తవానికి భార్యాభర్తల గొడవ అయితే 2 days కు 3 days కు ఒకసారి అవుతుంది. వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వస్తారు, వాళ్ళ తమ్ముడు వస్తాడు, వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి వచ్చి గొడవ చేసి కాంప్రమైజ్ టీ చేసి పెడతారు. వెళ్ళిపోతారు. పంచాయతీ చేసి వెళ్తుంటారు. ఆ, పంచాయతీ చేసి అంటే వాస్తవానికి ఎప్పుడు గొడవైనా అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న రాలేదు, అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నే వచ్చారు. అంటే ఎక్కడండి? మొత్తం ఇక ఖమ్మంలో అమ్మాయి ఎక్కడ సైడే వీళ్ళు మొత్తం. ఉండేది? మేడం వీళ్ళు వచ్చేసి బురహానపురం బొడ్రాయి సెంటర్ మేడం. ఆహా! ఓకే. బొడ్రాయి సెంటర్ దగ్గర 4 ఇయర్స్ అవుతుండే వీళ్ళు వచ్చి. అప్పటి నుంచి మీరు అయితే అబ్జర్వ్ చేస్తూనే రీసెంట్ ఉండుంటారు కదా? అబ్జర్వ్ చేస్తున్నా వీళ్ళని. ఫ్యామిలీ ఇష్యూస్ అవుతున్నాయి మేడం. 2 days కో 3 days కో ఒకసారి కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెద్ద పెద్దగా అరుస్తారు, పిల్లగాళ్ళని కొట్టడం, మళ్ళీ తెల్లారి బాగానే కలుస్తారు. అంటే షాపింగ్ లో పోతారు, రెస్టారెంట్ లో పోయి తినేసి వస్తారు, పిల్లగాళ్ళని బాగా చూసుకుంటారు. మళ్ళీ ఈ సంవత్సరమే, పోయిన సంవత్సరం పాప యూకేజీ జాయిన్ చేశారు పక్కనే శ్రీ చైతన్య స్కూల్లో, చనిపోయిన ఓహో! పాప. లవ్ మ్యారేజ్ అండి ఆళ్ళది? లేకపోతే అరేంజ్డ్ మ్యారేజేనా? అంటే మాకు తెలిసి లవ్ మ్యారేజ్ అని తెలిసింది మేడం. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చిందని తెలిసింది. ఎందుకంటే మీరు పదే పదే ఈ అమ్మాయి తరపు వాళ్ళు వస్తున్నారు గానీ, అతని తరపున ఎవరు రారు అని అనేసరికి నాకు డౌట్ వచ్చింది. అందుకే నేను అనుకున్నా, నేను నైట్ కనుక్కున్నా ఇది. ఇంట్లో అబ్బాయి వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకొని ఈ అబ్బాయి ఇటు వచ్చేసాడు. ఇక మాక్సిమం నేను చూడంగా అయితే 4 ఇయర్స్ లో అబ్బాయి తరపు వాళ్ళు ఇంటికి రాలేదు. అయితే ఇద్దరి మధ్యన గొడవ జరిగి ఏదన్నా జరిగి ఉండొచ్చు తప్పించి బయట నుంచి ఎవరన్నా వచ్చి ఏమన్నా చేసిందయితే కాదు. అంటే మేడం అబ్బాయి అజం ఉంటాడు, 6 feet ఉంటాడు అందాజా, కొంచెం లావు ఉంటాడు. అబ్బాయిని అమ్మాయి ఒకతే చంపే బాడీ అయితే అమ్మాయిది కాదు. మా అంచనా, నా డౌట్ అయితే 3rd person ఎవరో ఒకరు ఉన్నారు. అయితే మాకు ఇప్పుడే తెలిసింది ఏంటంటే అమ్మాయి కూడా నిన్న ఏదో మందు తాగింది అనుకున్నాం గానీ తను మందు తాగలేదట. మన పిల్లలకు సర్ది టానిక్ ఇస్తారు కదా, హ్మ్. సర్ది టానిక్ ఓవర్ డోస్ తాగేలోపు కొంచెం మైఫిల్ వచ్చి నిద్ర మత్తు వచ్చింది అమ్మాయికి, అంతే తప్ప అమ్మాయి కూడా అది పొద్దున ఎప్పుడో దాగింది కాదు. మార్నింగ్ నేను చెప్పా కదా, మార్నింగ్ అవును 10కి మీరన్నారు కదా! కనపడ్డదని. ఇప్పుడు రెండో పాప, మార్నింగ్ చిన్న 10కి పాప అమ్మాయి 3 ఏళ్ల పాప జనరల్. ఉంది కదండీ! ఆ 3 ఏళ్ల పాపకు కూడా గాయాలున్నాయా ఏమన్నా? అంటే నిన్న మేము పాపను బయట తీసినప్పుడు ఇక్కడ నుదురు కాడ బ్లడ్ ఉండే మేడం. ఓహో! మేము ఆ బ్లడ్ చూసి అయితే వాస్తవానికి అమ్మాయిని కూడా కొట్టింది అనుకున్నాం కానీ అలా పాప ఫోటో చూస్తే హాస్పిటల్లో తలకాయకి ఒంటి మీద అసలు ఎటువంటి గాయం లేదు. కానీ మరి మేము అమ్మాయిని చూసినప్పుడు మాత్రం బర్వాతలో ఒంటి మీద బట్టలు లేవు పాపకు. చిన్న పాపకు. చిన్న పాపకు అసలు ఒంటి మీద బట్టలు లేవు, అంతే అది బయటికి తీసుకొచ్చాం పాపని. మరి పెద్ద పాపకి? పెద్ద పాపనికి అంటే ఆమె ఎలా చనిపోయిందో? పెద్ద పాపకి కూడా ఇప్పుడు తండ్రికి ఇక్కడ మూతి మీద గట్టి కొట్టినట్టున్నాయి కదా మేడం దెబ్బలు. ఓహో! పెద్ద పాపకు కూడా అంతే ఉంది మూతి మీద. అంటే నేను అనుకోవడం అయితే ఏదో గోడకి కొట్టి చంపినట్టు అనుకుంటున్నాను. అయితే మీరన్నట్లు ఇంకెవరో ఉండుండాలి. ఉన్నారు మేడం, ఎందుకంటే అమ్మాయి చంపేంత, అబ్బాయిని చంపేంత బాడీ అమ్మాయిది కాదు. 3rd person ఉన్నాడు. ఇక మరి ఎంక్వైరీలో ఏం తెలుస్తుందో చూడాలి. నా పెద్ద బిడ్డ, అమ్మాయి ఇప్పుడు చనిపోయిన పెద్ద అమ్మాయి ఇద్దరు ఫ్రెండ్స్. వాస్తవానికి మా పిల్లగాళ్ళు అమ్మమ్మ గారింటికి పోయారు సెలవులు ఇచ్చారని. మా పిల్లగాళ్ళు ఉండుంటే అమ్మాయిలు చనిపోయేటోళ్ళు రాకపోవచ్చు. ఎందుకంటే మా పిల్ల డైరెక్ట్ వాళ్ళ ఇంట్లో పోయిద్ది, వాళ్ళు మా ఇంట్లోకి వస్తారు, మా పిల్లగాళ్ళు వాళ్ళ ఇంట్లో పోతారు ఆడుకోవడం. వాళ్ళిద్దరు మా వాళ్ళిద్దరు నలుగురు ఆడుకోవడం బజార్లో. వాళ్ళు ఎవరితో ఆడుకోరు. మళ్ళీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? మా వాళ్ళు లేకపోవడం కూడా వీళ్ళది. అబ్బాయిది తెలుసు మేడం, అబ్బాయిది నేలకొండపల్లి మండలం
అనంతనగరం. ఆమె తెలియదు. ఆ అమ్మాయి తెలియదు మేడం, ఏదో కోదాడ సైడ్ అని చెప్పారు, ఐడియా లేదు. సరే అండి, అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం బయటకు వస్తాయిలేండి. ఎవరు, ఏంటి, ఎందుకు చంపారు, ఎలా చంపారు అన్నీ కూడా వస్తాయి. ఎప్పుడు చంపారు. మీరు మీరు కూడా కొంచెం దయచేసి మీడియా కూడా దీన్ని కొంచెం అంటే చల్లబరచుకోకుండా, ఎందుకంటే చిన్న పాప, అభంశుభం తెలియని పాపని అంత క్రూరంగా చంపినందుకు, పాపం చంపటం దారుణం. చంపిన ఎవరిని శిక్ష చంపినా పడేదాకా దారుణమే, మీరు పాపను కూడా అంత చిన్నపిల్లలు కొంచెం. మరి. ఖచ్చితంగా అండి, అంటే ఖచ్చితంగా. మళ్ళీ మాకు తెలిసింది ఏంటంటే పెద్ద పాపకు మెడలు ఇరిచారని తెలిసిందండి. బాబోయ్. మెడ ఇరిచారని తెలిసింది మాకు, ఎందుకంటే నైట్ తీసేటప్పుడు బాడీ ఆగట్లేదు మెడ. కొంచెం మీరు కూడా ఈ కేసుని ఎమ్మడిబడి ఇన్వెస్టిగేషన్ చేపించి, మీరు Sure అండి, ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, మీరు కూడా కొంచెం దీన్ని త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేపించి పాప చావుకైతే న్యాయం జరిగేటట్టు చూడండి అని సుమన్ టీవీని అయితే నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.